అమరావతి సహా దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లను కేంద్రం మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2245 కోట్ల రూపాయలతో అమరావతికి 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కాగా ఈ భేటీలో ఏపీ, తెలంగాణ, బీహార్లోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. కాగా అమరావతి రైల్వే లైన్తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్తో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్ట్లను అనుసంధానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. तो अमरावती के लिए रेलवे कनेक्टिविटी करने के लिए एक नई लाइन 57 किलोमीटर की 2245 करोड़ रुपीस के इन्वेस्टमेंट से बनेगी. कृष्णा रिवर पे एक नया ब्रिज बनेगा. देयर विल बी अ न्यू ब्रिज कंस्ट्रक्टेड on the river Krishna. That will be a bridge. It's a long bridge. It will be 3.2 kilometer length and it will be one of the major bridges of Indian Railways. This project is a very ambitious project. This will provide direct rail connectivity to Hyderabad, Chennai, Kolkata, Nagpur, and via Nagpur to Delhi and via Hyderabad to Mumbai. Direct connectivity to practically all the metros will get connected to Amravati. कई सारे अच्छे कल्चरल, हिस्टोरिकल प्लेसेस हैं, वो भी कनेक्ट होंगे इससे. अमरलिंगेश्वर स्वामी टेम्पल है, अमरावती स्तूपा है, ध्यानबुद्धा स्टैच्यू है, ओंडावली केव्स है, और जो कई पोर्ट्स हैं, मछलीपट्टनम पोर्ट, कृष्णापट्टनम पोर्ट, काकीनाडा पोर्ट, वाइजैक पोर्ट, इन सब के लिए कनेक्टिविटी होगी. बड़ा प्रोजेक्ट है. इट विल क्रिएट 19 लाख ह्यूमन डेज एम्प्लॉयमेंट. इट विल ऑल्सो सेव 6 crore kilogram of carbon dioxide. It's very environmentally sustainable, and that means it is like equivalent of planting 25 lakh trees. इतना इसका इस प्रोजेक्ट का इंपॉर्टेंस है. ఏపీ, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను కవర్ చేసేలా 2 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, బీహార్కు 2 కీలక రైల్వే ప్రాజెక్టులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం 6789 కోట్ల వ్యయంతో ఈ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని చెప్పారు. బీహార్లో 256 కిలోమీటర్ల మేర కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అన్నారు. ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్ అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పరుస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజల రవాణాకు మెరుగైన వ్యవస్థగా ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బహుళ ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను సులభతరం చేయడమే కాకుండా రద్దీని తగ్గిస్తుందని అన్నారు. ये कंप्लीट बड़ा एक ट्रांसपोर्ट का कॉरिडोर बन रहा है जो आज अप्रूव हुआ है, और ये कॉरिडोर पूरे के पूरे उत्तर बिहार, मिथिलांचल, नॉर्थ ईस्ट, उत्तर प्रदेश के कई जिले, इन सब के लिए बहुत बड़ा डेवलपमेंट का साधन होगा. पूर्वी चंपारण, पश्चिमी चंपारण, सीतामढ़ी, दरभंगा और मुजफ्फरपुर, ये सब जिले इससे कवर होते हैं. ये प्रोजेक्ट अपने आप में बहुत एम्बिशियस प्रोजेक्ट है और हमारे कई बड़े, हमारी संस्कृति की पहचान के कई बड़े सेंटर्स को ये प्रोजेक्ट जोड़ता है. काठमांडू की कनेक्टिविटी इससे आती है, जनकपुर की कनेक्टिविटी आती है और लुम्बिनी की कनेक्टिविटी इससे आती है. यानी हमारे सांस्कृतिक इतिहास की जो बहुत बड़ी हमारी सभ्यता के बहुत बड़े जो सेंटर्स हैं, उन सेंटर्स को ये रेलवे लाइन जोड़ती है.
అంతరిక్ష రంగంలో ఇన్స్పేస్ల ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఫండ్ దాదాపు 40 స్టార్టప్లకు తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్కు మరింత ప్రోత్సాహం కల్పించేలా ఈ నిధి ఉపయోగపడనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.